హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈ హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్ నిజంగా చెప్పాలంటే నిద్ర లేని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బాగా కష్టం చేసిన వాళ్ళు తప్ప మామూలుగా ఎవరికి నిద్ర పట్టే పరిస్థితే లేదు హైదరాబాద్‌లో. లేదా హైదరాబాద్ గానీ ఇంకా చెప్పాలంటే ఈ సిటీస్‌లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకటేమో ఎనకట మనకు 7, 8 వరకే లైట్‌లన్నీ బంద్ చేసుకొని హాయిగా నిద్రపోయేటోళ్ళం. ఇప్పుడు లైట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి రాత్రి 12, 1 గంట వరకు కూడా లైట్లు వెలిగే ఉంటున్నాయి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. రెండోది బాగా ఉరుకులు పరుగుల జీవితం, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అండ్ చాలా దూర ప్రయాణాలు. ఒక్కొక్కరు ఆఫీస్‌కి వెళ్లి రావడానికి బాడీ అంతా అలసిపోయి ఎక్కడి నుంచో రిటర్న్ వచ్చేసరికి ఒళ్ళు హూనమయ్యేటువంటి పరిస్థితి. మరియు ఉండనే ఉన్నాయి మనకు ఈఎంఐలు. ఈ అప్పుల బాధ, తర్వాత మెయింటెనెన్స్ సమస్యలు మరియు ఎక్స్‌ట్రా లెవెల్‌లో మనకు అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా టార్గెట్స్ పెట్టుకోవడము. ఇలా మనకు నిద్ర పట్టలేనటువంటి సమస్యలు బోలెడున్నాయండి. అన్నిట్లలో ఒకటేమో మానసికమైనదైతే, రెండోది శారీరకమైనది. శారీరకంగా చాలా రకాల మందులు వాడే వాళ్ళకు నిద్ర పట్టకుండా ఉండొచ్చు. ఒకటొచ్చేసి చాలా రకాల అస్తమాలకు సంబంధించి, క్యాన్సర్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళకు నిద్ర రాదండి. ఇదొకటి. మరియు ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా తరచుగా మూత్రం పోవడం వల్ల నిద్ర మధ్యలో డిస్టర్బ్ కావడం. ఇలా కావచ్చు. ఇక స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకైతే నిద్ర పట్టదు. సో, మనము ఆయుర్వేద పరంగా నిద్ర రావడానికి ఏం చేయాలి? ది బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ మీరు నిద్రపోవడానికి ఉపక్రమించే టైంను మాక్సిమం 6 గంటల నుంచి 8 గంటలు పెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈవెన్ దో స్టూడెంట్‌తో సహా ఎవరైనా ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు కూడా 6 అవర్స్ టు 8 అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. మరీ పెద్దవాళ్ళైతే 6 అవర్స్ సరిపోతుంది. కానీ మామూలుగా జనరల్‌గా నేను చెప్పేటువంటి అడ్వైస్ 8 అవర్స్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఇది నంబర్ 1. బట్టు మీరు ఎన్ని గంటలకు లేవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆన్ పేపర్ మీద రాసుకోండి. అలారం కాదు. మీరు ఎందుకు లేవాలనుకుంటున్నారు? లేవాలనుకున్నప్పుడు లేచిన తర్వాత ఏం చేయాలనేది కూడా పేపర్ మీద రాసుకుంటే మనం పొద్దున లేవగానే మనం ఏ పని గురించి లేచినాం అనేది గుర్తుంటుందనమాట. ఇంకొకటి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్‌లో మనం ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసాం. తర్వాత రెండవ వెబ్‌సైట్ ఓపెన్ చేసాం. ఇలా పదే పదే ఓపెన్ చేస్తే ఏమైద్దంటే ఒక స్క్రీన్ మీద ఒకటే వెబ్‌సైట్ అంటే ఒక స్క్రీన్ కనబడుతుంది. మిగతాయన్నీ మినిమైజ్‌లో రన్నింగ్ అవుతాయన్నమాట. అంటే ర్యామ్ మీద లోడ్ పడుతుంది. అలాగే మనం కూడా ఏదో ఒక ఆలోచన థాట్ ప్రాసెస్ పెట్టుకున్నాం. అది అలాగే ఉండగా ఇంకొక థాట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోయాం. ఇది రెండోది నడుస్తుండగా మూడో థాట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోయాం. ఈ ఫస్ట్‌ది అలాగే పెండింగ్ నడుస్తా ఉంది. ఇది రెండోది కూడా పెండింగ్. ఇది మూడోది, నాలుగోది. అలా చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 థాట్ ప్రాసెస్‌లు పెట్టుకొని రన్నింగ్ చేస్తా ఉంటారు. అప్పుడేమైద్దంటే పడుకున్నప్పుడు ఈ యొక్క సిస్టమ్ ఒక్కటే క్లోజ్ అయితుంది కదా! ఇవన్నీ రన్ అవుతుంటాయి. సో, అవన్నీ క్లోజ్ చేస్తే కానీ నిద్ర రాదనమాట. సో, మనము ఇదొకటి అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎవరైతే థాట్ ప్రాసెస్‌లో ఉన్నవాళ్ళుంటారో, ఆ థాట్ ప్రాసెస్ ఆన్ పేపర్ మీద పెట్టుకోండి. అంటే మీకు ఏదో ఒక కష్టం వచ్చింది. ఒక అప్పు కట్టాలి, లేకుంటే ఒక ఈఎంఐ కట్టాలి, బాస్ దగ్గర ఏదో చెప్పాలి. స్టూడెంట్ అయితే ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ టైమ్ దగ్గరకొచ్చింది, సిలబస్ ఉంది. ఎన్నో టాస్కులుంటాయి గదా! మీరు ఆ రోజు నిద్రపోవడానికి ముందు మీరు ఎన్ని టాస్కులు పెండింగ్‌లున్నాయి, ఆ టాస్క్‌లను రాసుకోండి. పెన్, పేపర్ పెట్టుకొని రాసుకుంటే మనకేమైతుందంటే, ఆ టాస్క్‌లు ఎప్పుడైతే పేపర్ మీదకొస్తాయో, ఇక్కడ బ్రెయిన్‌లో ఉన్నటువంటి టాస్క్‌లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇది మనకు మంచి నిద్ర పట్టడానికి అవకాశం ఉంది. రెండోది ధారాళమైనటువంటి గాలి, వెలుతురు ఉన్నటువంటి రూమ్‌లోనే పడుకోవాలి యాక్చువల్‌గా. ఇంకొకటేంటంటే, ఒకసారి పడుకున్నటువంటి రూమ్‌లో ఎప్పటికీ మనము అక్కడే పడుకోవాలి. తరచుగా ప్లేస్ మార్చకూడదు. ఇది రెండోది. మళ్ళా ఇంకోటి మూడోదేంటంటే, మనం దోమలు కుట్టకుండా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, దోమలు కుట్టకుండా కెమికల్స్ అవివి ఆ కాయిల్స్ అవన్నీ పెడతారు కదా! అలా కాకుండా ఒక శుద్ధమైన మంచి దోమతెర గనుక కట్టుకుంటే మీకు హ్యాపీగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంది. సెక్యూరిటీ అనిపిస్తది దోమతెర అయితే. అదే అవి కెమికల్స్ అనుకోండి, అవి పెద్దగా పని చేసినట్టు అనిపించదు. దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దోమల బాధ లేకుండా చూడాలి. మరియు మీ యొక్క అంటే మంచము చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే మీరు ఏదైతే ఎలాగైతే పడుకుంటా ఉంటారో యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని చాలా కంఫర్ట్‌గా మీరు ప్లాన్ చేసుకోవాలి. రోజు తరచుగా మార్చకూడదు. ఇది ఇదొక నియమం అన్నమాట. తర్వాత నిద్రపోవడానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్‌లకు సంబంధించినటువంటి అంత సమాచారాన్ని మీరు ముందే ఓపెన్ చేసుకొని చూసుకొని అప్పుడేం చేయాలి? దాన్ని సైలెంట్‌లో పెట్టడమా? లేకుంటే దూరంగా పెట్టుకోవడం ఆన్‌లో ఉంటే దాన్ని చాలా దూరంగా పెట్టుకొని మీరు దగ్గరగా
అందుబాటులో లేకుండా పెట్టుకుంటే చాలా శ్రేష్టం అనమాట. ఎందుకంటే మనం కొంచెం కదిలి మెలకువతోటి వచ్చినప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తామనమాట. ఇది ఒక నియంత్రణ. ఇలా మీరు ఆహారంలో కూడా రాత్రిపూట ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకూడదు. ఆఫ్టర్ 6 తర్వాత లైట్ అంటే లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి. లిక్విడ్ జ్యూసెస్ కానీ, లిక్విడ్ సూప్స్ కానీ ఇట్లా లైట్‌గా ఉండాలనమాట. హెవీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇట్లా జంతికలు, లేకపోతే మిర్చి బజ్జీలు, పకోడాలు, బిర్యానీలు ఇట్లాంటివి ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. అవి హెవీ ఫుడ్ అయిపోయి ఏమైద్దంటే మన శరీరంలో చాలా ఎఫెక్ట్స్ తీసుకొస్తాయి. అవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. యంగ్‌స్టర్స్‌కు ఇది తెలీదు. వాళ్ళకి ఆ యంగ్ టైంలో వాళ్ళకి అరుగుతుంది, తింటారు. కానీ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళ డైజెషన్ సిస్టమ్స్‌లో చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. మేము అందరికీ చూస్తా ఉన్నాం. అంటే ఓల్డ్‌గా మేము ఇదివరకు ఇట్లా తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఇప్పుడు మాకు సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు తినేవాళ్ళు, తిరిగేవాళ్ళు రానున్న 10 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ ది బెస్ట్ క్లయింట్స్‌గా మారిపోతారనమాట. సో, మనం నిద్ర పట్టకుండా ఉండేటువంటి కాకుండా ఇప్పుడు మనం ఏమేమి చేసుకున్నాం? లైట్ ఖచ్చితంగా పూర్తిగా 100% చిమ్మ చీకట్లో పడుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఎటువంటి లైట్ ఉండకూడదు. మరి లైట్ లేకపోతే మాకు భయమైతుంది కదా! అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే కళ్ళకు మాస్క్ పెట్టుకోవడము, లైట్స్ ఎవరన్నా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అతనికేమో నిద్రొస్తుంటది. తన తోటి స్టూడెంట్ పడుకోడనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇయర్ బడ్స్ పెట్టుకోవడం కంప్లీట్‌గా లోపల సౌండ్ రాకుండా మరియు ఒక ఐ మాస్క్ పెట్టుకొని నిద్రపోవడం. ఇదొక పద్ధతి. ఇంట్లో అయితేనేమో లైట్ లేకుండా పడుకోలేను అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు రెడ్ లైట్ మాత్రమే వేసుకోవాలి. బ్లూ లైట్ వేసుకోవద్దు. ఎందుకంటే రెడ్ లైట్ వేసుకుంటే మనకు మంచి నిద్ర వస్తుంది. రెడ్ లైట్ ఉంటే మనకు ఆ లైట్ కూడా పైన కాకుండా మన బెడ్ కింద ఉండాలి. ఇప్పుడు పైన ఉంటే మన కళ్ళకు కొడుతుంది కాబట్టి కింద ఉండాలి. సో, సౌండ్ ప్రూఫ్ చేసుకోవాలి, ఐ ప్రూఫ్ చేసుకోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. రేపు పొద్దున ఏం చేయాలి అని చెప్పి ముందే రాసుకోవాలి. మరి ఈరోజు మొత్తం పనులన్నిటిని ఎంతవరకు క్లోజ్ చేసినామని రాసుకొని ఇలా పక్కాగా చేసుకుంటే అప్పుడు హాయిగా నిద్ర పడుతుందండి. ఇవన్నీ చేసినా కూడా నిద్ర పట్టట్లేదు. యెస్, ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చికిత్సా విధానం ఉంది. ఒకటి సరస్వతి ఘృతం అంటే సరస్వతి ఘృతం అంటారు. లేదా మండూకపర్ణి ఘృతం. ఇంకా చెప్పాలంటే మీకు సరస్వతి అంటే మీకు తెలుసు కదా! మామూలుగా సరస్వతి ఆకుతోటి తయారు చేసిన నెయ్యి అనమాట. దీన్ని ఉదయం ఒక చెంచా, మధ్యాహ్నం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా డైరెక్ట్‌గా తీసుకోవచ్చు నెయ్యిని. లేకపోతే ఓన్లీ నైటే తీసుకోవచ్చు డైరెక్ట్. అని ముక్కులో కూడా వేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏది సరస్వతి ఘృతం నస్యం డైరెక్ట్ ముక్కులో వేసుకుంటే. ఇంకొకటి మీరు ఇలా కూడా బ్రాహ్మీ ఘృతం కూడా దొరుకుతుంది. సేమ్ అలాగే బ్రాహ్మీ ఘృతం, సరస్వతి ఘృతం. ఇంకా సరస్వతారిష్టం అని చెప్పి టానిక్ దొరుకుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలలో చాలామంది ధూమ్ చేస్తారు కదా! పెంకిగా అసలే నిద్రపోరు. అట్లాంటి వాళ్ళతో సహా పెద్దవాళ్ళకైనా కూడా చిన్న పిల్లలకైతే 5 ml, మరి మధ్య వయస్కులైతే 10 ml, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే 15 ml 3 పూటల్లో తీసుకోవచ్చు. లేదా ఒకటే పూట తీసుకోవచ్చు. లేదా 2 పూటలు తీసుకోవచ్చు. సరస్వతారిష్టం. ఇలా కూడా కుదరలేదనుకోండి. అప్పుడు అశ్వగంధ చూర్ణం చాలా భలే పనిచేస్తుంది. అశ్వగంధ చూర్ణం మార్నింగ్ 5 grams, ఈవినింగ్ 5 grams డైరెక్ట్‌గా వాటర్‌లో కలుపుకొని తాగాలి. దాన్ని పాలల్లో కలుపుకొని తాగకూడదనమాట. సో, డైరెక్ట్‌గా ఆ అశ్వగంధ చూర్ణం ఉదయం చెంచా, రాత్రి చెంచా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో స్వర్ణ మాక్షిక భస్మం అని ఉంటుందండి. చాలా బాగా పనిచేస్తుంది. కానీ అది డాక్టర్ గారి పర్యవేక్షణలోనే వాడాలి. ఇంకోటి నిద్రోదయ రసం అని కూడా ఉంది. నిద్రోదయ రసం ఇది కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడొచ్చు. ఇంకా మేము డాక్టర్ గారి పర్యవేక్షణ కాకుండా మంచి టాబ్లెట్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు అంటే దాన్ని మానస మిత్ర వటకం అని టాబ్లెట్ దొరుకుతుంది. ఈ మానసిక్ మిత్ర వటకం ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఎనీ ఏజ్ గ్రూప్. మరి ఏజ్ గ్రూప్ అంటే 16 ఏళ్ల పైబడి మీరు ఒక కొద్ది రోజులు వాడితే మీకు మానసిక మిత్ర వటకం చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ వస్తుంది. బీపీతో కూడినటువంటి నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు సర్పగంధ ఘనవటి అని దొరుకుతుంది. సర్పగంధ ఘనవటి ఇవన్నీ వైద్యుల పర్యవేక్షణలే వాడాలి. బోలెడన్ని సైడ్ ఎఫెక్ట్ లేని అడిక్షన్ కానటువంటి మందులండి ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో, మనం అందరం నేను ఏదైనా చెప్తా ఉంటే మీరు ట్రై చేయండి. ఏదైనా ఎవరికైనా మంచి మేలు జరిగితే ఆ కామెంట్ కూడా పెట్టండి. హరే కృష్ణ.